ఈ మొత్తం రాసిన తర్వాత నన్ను వచ్చి కలవండి. మీకు హిందీ వస్తుంది కదా బాగానే, మొత్తం కంప్లీట్ చేసి నా దగ్గరకు వచ్చి కలవండి పొద్దున, ఓకేనా? సరే. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాశారా? గుడ్ గుడ్. సరే వెళ్ళండి. సార్ నేను అడిగిన బుక్స్ తెచ్చారా? తెచ్చా శివ. అయినా ఇప్పటి నుంచే నీకు ఎందుకయ్యా ఇన్ని బుక్స్? చక్కగా చదువుతున్నావు, ఇంటికెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు కదా. లేదు సార్, మా నాన్న కళ నెరవేర్చాలి. నేను ఐఏఎస్ అయ్యే వరకు పోరాడాలి. నేను నీలాగే పోరాడి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఓడిపోయాను. నిన్నలా కానివ్వను. అయినా నువ్వైతే నీ మొండిపట్టు విడవవుగా. ఈ బుక్లోని విషయాలు అంత తొందరగా బోధపడవు. నిదానంగా చదివి అర్థం చేసుకో. అర్థం కాని ఏదైనా ఉంటే రేపు పొద్దున స్కూల్కి వచ్చాక నన్ను అడుగు, ఓకేనా? వెళ్ళు. సార్ ఇంతకీ నేను ఐఏఎస్ అవుతానంటారా? కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. అయినా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళంతా పైనుంచేం ఊడిపడలేదు కదా. రోజు క్రమం తప్పకుండా చదవాలి. పట్టుదల ఎలా ఉండాలంటే ఆర్కిటెక్ట్ అనే పక్షిలా. అది రోజు ఉదయం లేవగానే 400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సంవత్సరంలో దాదాపు 75,000 కిలోమీటర్లు పూర్తి చేస్తుంది. పక్షులన్నిటిలో ఎక్కువ ఎత్తు ఆకాశంలో ఎగిరే పక్షి ఆర్కిటెక్ట్ మాత్రమే. దానికి ఓర్పు సహనం ఎక్కువ. అలా చదవాలి, ఏకాగ్రతతో చదవాలి. అర్థం కాని విషయాలు గురువులను సంప్రదించి నిర్వృత్తి చేసుకోవాలి. అన్నిటికీ మించి ప్రతి విషయంలో అవగాహన తెచ్చుకోవాలి. ఒక డిస్ట్రిక్ట్ ప్రజల స్థితిగతులు మార్చే శక్తి ఒక కలెక్టర్ దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ వృత్తి చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నది. జిల్లా యంత్రాంగం మొత్తం నీ కిందే పనిచేస్తుంది. అందరి బాగోగులు చూసుకుంటూ కాపాడాల్సిన బాధ్యత నీపై ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో అవగాహన ఉండి సమర్థవంతంగా చేయగలడు అనే వాళ్ళకి మాత్రమే ఈ జాబ్కి సెలెక్ట్ చేస్తారు. మరి అన్ని విషయాలపైన అవగాహన రావాలంటే ఏం చేయాలి? బుక్స్ ఎక్కువగా చదవాలి. రోజు న్యూస్ పేపర్లు చదవాలి. నువ్వు ఎంచుకున్న సబ్జెక్ట్లో అపారమైన జ్ఞానం ఆర్జించాలి. అయినా నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకుంది. నువ్వు సంపాదించగలవు. థ్యాంక్ యూ సార్.